సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఈ రోజున కుటుంబాల్లో లేనిది కనబడంది ఏంటి అని అంటే కుటుంబ ప్రార్థన. భూమి మీద దేవుడు నరుణ్ణి ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత ఎప్పుడు వీరిని చేశారనంటే సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. కలుగు చేసిన తర్వాత దేవుడు వారిద్దరిని జతపరిచారు. జతపరిచిన తర్వాత వారి కుటుంబంలో ఏం కనబడాలని దేవుడు కోరుకున్నారంటే ప్రార్థన. కానీ ఆ కుటుంబంలో ప్రార్థన అనేది ఈ రోజున కుటుంబాల్లో కనబడట్లేదు. కుటుంబం పతనమైపోవడానికి, కుటుంబం బాగుపడటానికి ప్రధానమైన కారణం ఎవరనంటే స్త్రీనే. స్త్రీ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. సామెతల 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈ రోజున పురుషుడు ఇంటి యజమానుడిగా ఉన్న ఆయన చనిపోతున్నాడంటే కారణం ఎవరంటే స్త్రీనే. లేకపోతే ఆ కుటుంబం చికాకు అవుతుంది అని అంటే కారణం ఎవరంటే స్త్రీనే. స్త్రీ జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు అయితే ఇల్లు కట్టిద్ది. మూర్ఖురాలైతే ఇల్లు ఏం చేసిద్దంట? ఓడ బెరుక్కునిద్దంట. ఈ రోజున చాలా మంది బ్రతుకుల్లో చూడండి, ఏడుపు ఒకటే తక్కువ స్త్రీల వల్ల. ఇక సేవకుల కుటుంబాల్లో అయితే అది మరీ భయంకరం అండి. అపవాది ఎవరిని టార్గెట్ చేస్తారనంటే ముందు సేవకుడినే టార్గెట్ చేస్తారు. ఆ సేవకుని కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తారు. ఆ సేవకుని కుటుంబంలోనే ప్రార్థన లేకుండా చేస్తారు. అసలు సేవకుడు వివాహం చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండో అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకనంటే కుటుంబంలో స్త్రీ జ్ఞానం లేకుండా, ప్రార్థన లేకుండా ఉంటే ఆ స్త్రీ, ఆ కుటుంబం అసలు ఎలా బాగుపడుతుందండి? సాతానేమో ఆ గృహంలోని వాళ్ళలో తాండవం చేసింది. ఆడు ప్రతి ఒక్కరిలోని కోపం రేపుతారు. ప్రార్థన చేయకుండా చేస్తారు, సంతోషం లేకుండా చేస్తారు. కుటుంబం పతనమైపోవడానికి కారణం స్త్రీనే. కుటుంబం బాగుపడాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంది. చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే సోమరి స్త్రీలాగా ఉంటారు. ఇలాంటి పేర్లు అందరూ పెట్టకూడదు స్త్రీలకి. స్త్రీ అంటే చాలా గౌరవం అండి నాకు. కానీ స్త్రీ అసలు సామెతలు 31:10 నుంచి చూసుకుంటూ వెళితే నెంబర్ 1 విషయం, మంచి విషయాలు ఉన్నాయి అక్కడ. కానీ ఈ రోజున కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎందుకు ఆ స్త్రీల వల్ల ఆ కుటుంబంలో భర్తకి సంతోషం ఉండదు, పిల్లలకే ఆనందం ఉండదు. ఎందుకు ఆమె బ్రతుకు? ఆమె ఎందుకు అసలు ఇక భర్తను పట్టించుకొని బ్రతుకెందుకు? పిల్లలను చూడాలని బ్రతుకెందుకు? కుటుంబాన్ని కట్టుకొని ఆ బ్రతుకెందుకు? స్త్రీకి చాలా మంది చూడండి విచ్చలవిడిగా ఖర్చు చేయటమే తెలుసు. ప్రతి ఒక్కటి కూడా వచ్చే రాబడి లేకపోయినా
ఏది పడితే అది కొనేయటం. స్త్రీకి ఎప్పుడు కూడా పొదుపు ఉండాలి. స్త్రీ ఇంటికి ఏంటండి? దీపంలాగా ఉండాలి, కానీ దీపాన్ని ఆరిపేలాగా స్త్రీలు ఉండకూడదండి. ఈ రోజున స్త్రీలు ఎలా ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కటి కొనేసి, ఒకవేళ భర్త సంపాదన లేకపోతే అప్పు చేసేనే కొంటారు. అసలు చాలా మంది ఒక కుటుంబంలో భర్త భార్య వాళ్ళు వివాహం అయిన కాడి నుంచి వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా నేను కొన్ని కుటుంబాలు చూశాను. అసలు ఎంత హ్యాపీగా ఉంటారో, అప్పు అనేది ఉండదు వాళ్ళకి. ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే దాని నిమిత్తం ఒక అప్పు చేసుకున్న తర్వాత దాన్ని తీర్చేస్తారు. కానీ ఈ రోజున కష్టపడే తత్వం స్త్రీకి లేదు, జాగ్రత్త చేసే విధానం స్త్రీకి లేదు, కుటుంబాన్ని కట్టే విధానము స్త్రీకి లేదు. ఎందుకు అలాంటి స్త్రీని ఏమంటారు? ఒక్కసారి ఆలోచించు. జ్ఞానవంతురాలైతే అసలు ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకునిద్ది అని అంటే, ఉన్న దాంట్లోనే కొచ్చిన దాంట్లోనే పొదుపు చేసిద్ది. ఇంటిలో దోబరా ఖర్చులు చేయదామె. ఆమె పెందరకాడనే లేచిద్ది. ఆమె అన్ని విషయాల్లో హుషారుగా ఉండిద్ది, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండిద్ది. జ్ఞానం కలిగిన స్త్రీ. ఆమె సమయం దొరికిందని అంటే ప్రార్థనే చేసిద్ది, సమయం దొరికిందంటే వాక్యం చేసి చదివిద్ది. భర్త మీద ఎగరదు, భర్త మీద గొడవాడదు. అలా భర్త మీద గొడవాడి అరిచే ఆమె క్రైస్తవురాలు కాదు. ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ కాదు, గుణవంతురాలైన స్త్రీ కాదు. ఆమె భర్తకు కోపం వచ్చింది. ఎందుకనంటే జాబ్కి వెళ్ళిన కాడ టెన్షను, పనికి వెళ్ళిన కాడ టెన్షను, బయటికి వెళ్ళినప్పుడు టెన్షను. వీటన్నిటిని సేద తీర్చేదెవరు? భార్య. కానీ భార్యే గయాళిగా ఉంటే బైబిల్ చెబుతుంది, గయాళితైన భార్యతో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు అని చెబుతుంది. నువ్వు గయాళితనం అయితే నీ భర్త నీ దగ్గరికి ఎలా వస్తారు? భర్తకు అన్ని విషయాల్లో నువ్వెవరు ఇక్కడ చెబుతున్న విషయం? సాటి అయిన సహాయం. సేవకుడు భార్య అంటే ప్రార్థన చేయదు, సేవకుడు భార్య అంటే సంఘాన్ని కట్టే ఆలోచన ఉండదు, వాక్యం చదివే విధానం ఉండదు. అస్తమానం ఫోన్లు, అస్తమానం మీటింగులు, అస్తమానం ఎంతవరకే లోక సంబంధమైనయే. ఆ సేవకుడు సేవ ఎలా ఫలిస్తుంది? ఈ రోజున సేవకులు భార్యలు చూడండి, వాళ్ళు ప్రార్థనలో ఎంత నలుగుతారో. ఒకళ్ళని రక్షించే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంటుంది, కానీ ఒకళ్ళకు పెట్టే విధానంగా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఆ స్త్రీ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మరి ఆ ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా కుటుంబంలో ఉంటుందంటే ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అండి? ఆ స్త్రీ వలన ఏంటండి ప్రయోజనం? ఏంటి? సేవకుణ్ణి అపవాది టార్గెట్ చేస్తారు. ఈ స్త్రీ ఎప్పుడు కూడా ప్రార్థన చేయదు, వాక్యం చదవదు. మరి ఎందుకు ఆమెకు అసలు? కొన్ని కుటుంబాల్లో చూడండి, బయట ఉన్న కుటుంబాలు విశ్వాసులే, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడరు. అసలు వాళ్ళ భర్త కానీ ఆ కుటుంబం కానీ ఎంత సంతోషంగా ఉంటారో అసలు చూడండి. బయట ఇంకా స్త్రీలు ఇంకా బయటికి వెళితే వాళ్ళు ఇంట్లో ఉన్న అయితే ఉన్నాయో కొన్ని కుటుంబాల్లో చూడండి, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఉన్న ఆ కుటుంబంలో దేనికి కూడా కొదువై ఉండదు. ఎందుకనంటే తినడానికి ఇది లేదే అనే విధానం ఆ స్త్రీ చేయదు. ఏం చేస్తుందంటే జ్ఞానంతోనే ఏదైతే కావాలో దాన్ని సిద్ధం చేసింది. తక్కువ ఖర్చులోనైనా కానీ అన్ని సిద్ధం చేసి, ఇదిగో అవసరానికి నా భర్త బయటికి వెళ్ళి వస్తారే, లేకపోతే అడిగినప్పుడు ఇది పెట్టాలి, లేకపోతే నా భర్తను ప్రేమగా చూసుకోవాలి, నా పిల్లలకు ఆకలి తీర్చాలి అనే విధానం కలిగి ఉంటుంది. అలాంటి స్త్రీలు ఉన్నారు, జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు, మూర్ఖత్వం కలిగిన స్త్రీలు ఉన్నారు.
ఈ మూర్ఖం కలిగిన స్త్రీలు ఎప్పుడూ కూడా కోపంతో అరుస్తూనే ఉంటారు, కానీ కుటుంబంలో అది లేదు ఇది లేదు చికాకులు పట్టడం, లేకపోతే భర్త ఏదో నడితే ఏడుంది ఏం తెచ్చు నువ్వు, అసలు ఆ మాట చెబుతుందనంటే స్త్రీ అసలు ఆమె జ్ఞానం కలిగిన ఆమె కాదు. ఆమెకు భర్త ఏదైతే ఆమె దగ్గర ఉన్నదాంట్లోనే సిద్ధం చేసిద్ది, పొదుపు చేసిద్ది, జాగ్రత్త చేసిద్ది, ప్రార్థన చేసిద్ది, వాక్యం చదివిద్ది, పిల్లలకు నేర్పిద్ది, భర్తకు నేర్పిద్ది. జ్ఞానం కలిగిన స్త్రీ. ఎందుకు బ్రతుకుతున్నారో స్త్రీలు చాలా మంది వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళ వలన ఏంటి ప్రయోజనం అంటే కుటుంబాలే కూలిపోతుంది, కుటుంబాల్లో సంతోషం లేదు. ఈ రోజున కుటుంబాలు అప్పులైపోతున్నాయి అని అంటే భర్త తాగుబోతైతే అసలు ఎలా అవుతారండి? భర్త తాగుబోతు ఎవరి వల్ల అవుతుండో? నీ వల్లేనండి. నీ వల్ల అంటే స్త్రీ వల్లే. భర్తకు ప్రేమ నువ్వు పంచకపోతే, భర్తను ప్రేమగా చూడకపోతే బయటికి వెళ్ళిపోతారో, తాగేస్తారో, బయట స్త్రీ అలవాటైపోతారు. అన్ని విషయాల్లో బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసండి? నీ భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే నీ ప్రవర్తన చూసి రాబట్టబడవచ్చు అని ఉంటుంది. ఏది నీ ప్రవర్తన? ఏది ఎక్కడుంది నీ ప్రవర్తన? ముసుగేసుకొని వెళ్ళి ప్రార్థన కూర్చోండి, మరలా వస్తూ గయ్యాడితనంగా అరుస్తూ కోపపడుతూ పిల్లల మీద, భర్త మీద, వాడ మీద, వేడ మీద. ఒకసారి ఆలోచించు. దీనివల్లనే నీకు రోగాలు, దీనివల్లనే నీకు వ్యాధులు, నీకన్నీ కూడా ఆటి వల్లనే. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామంటే మరలా ఆ వ్యక్తి దగ్గరకు ఆ వ్యక్తి మరలా మాట్లాడాలనుకోవాలి, కానీ అంత మంచి మాటలు చెప్పిద్దామే అనుకోవాలి, కానీ ఆమెతో మాట్లాడలేమండి. ఆమె అంటే అసలు ఒక్కసారి ఆలోచించడం, నువ్వు క్రైస్తవురాలువేనా? ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. సృష్టి ఆది నుండే దేవుడు పురుషుడుగాను స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు కలుగు చేశాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వెంతన్నా చెప్పు, ఎన్ని వేల మెసేజ్లైనా మాట్లాడు, మా జీవితాలు ఇంతే, మేము మార్చుకోం. మేము ఈ లోకంలో ఉన్నంత కాలం మా హృదయం కఠినంగా చేసుకుంటాం, మా కుటుంబం ఇలాగే ఉంచుకుంటాం, మేము బాగుపడం, మేము ఫలించం అనే తత్వం చాలా మంది కలిగి ఉన్నారు. ఒకనాడు అర్థమవుతుంది నీకు, అయ్యో ఒకనాడు సేవకుడు చెబితే మేము వినిపించుకోలేదే, మేము ఈ రోజున మా కుటుంబం ఇలా అయిపోయిందే, ఆ రోజునే సేవకుడు చెప్పినప్పుడు మేము విని దాని ప్రకారంగా మేము జీవించినట్టయితే మా జీవితాలు అద్భుతంగా ఉండేయే అని అనుకుంటాం. ఈ లోకంలోని పురుషుడైనా స్త్రీ అయినా ఖాళీగా ఉండకూడదండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే కష్టపడి పని చేయాలి, మంచి పని చేయాలి, నువ్వు ఏ పని చేసినా నీకు జీతం వస్తుంది అని గ్రంథం చెబుతూ ఉంది. ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు బ్రతకడానికి నువ్వు ఈ లోకంలో ఒకరిని చెయ్యి చాచి అడక్కోకుండా నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండడం కోసం నువ్వేం చేస్తున్నావు? నీకు నువ్వు కష్టపడాలి, పని చేయాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. ఎక్కడైనా ఒక చోట తీసుకున్నామంటే దాన్ని కట్టే వరకు దాన్ని ఏదో విధంగా కట్టాలి, నేను పని చేసైనా దాన్ని ఆ అప్పు తీర్చాలనే విధానం ఈ రోజున పురుషునికి లేదు, స్త్రీకి లేదు. ఇదిగో నా భర్త ఈ పని చేస్తుంటే ఆ పనితో నేను సహకారంగా ఉండాలి, చేయాలి అనే విధానం లేదు. ఈ రోజున సేవకుల మీటింగ్కి వెళ్తే భార్య భర్త వస్తున్నారు, వాళ్ళు వచ్చినందుకు ట్రావెల్ ఖర్చు ఇస్తారండి. 250 ఇద్దరు ఒక్కొక్కడికి 250 అంటే ఒకసారి ఆలోచించండి. ఒక రోజుకి 500, ఒక రోజుకి 500, 1000 రూపాయలు. వాళ్ళు సేవకుల కుటుంబమే, సేవకులే, వృద్ధాప్యంలోనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. భర్తతో నువ్వు అన్ని విషయాల్లో భర్త వెంట నువ్వు సహకారంగా ఉండాలి. అసలు అలా లేనప్పుడు అసలు ఆ సేవకుడు కానీ ఒక వ్యక్తి కానీ
ఆ కుటుంబంలో ఉండాలన్నా బ్రతకాలన్నా బ్రతకలేరండి, ఉండలేరు అసలు. దీని అంతటికి కారణం ఎవరనంటే స్త్రీనే. స్త్రీనేనండి. పురుషుణ్ణి బాగు చేసేది స్త్రీనే, చెడగొట్టేది స్త్రీయే. పురుషుడు ఆ భర్త ఆనందంగా సంతోషంగా ఉండాలన్న స్త్రీయే భర్తను బాధ పెట్టి ఏడిపించే విధంగా, సంతోషం లేకుండా నా బ్రతుకెందుకనే విధానం చేసేది కూడా స్త్రీనే. కుటుంబం ఫలించాలన్న స్త్రీ చేతిలోనే ఉంది, కుటుంబం కూలిపోవాలన్న స్త్రీ చేతిలోనే. ఇది నేను చెప్పట్లా, గ్రంథమే చెబుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతోనే తన ఇల్లు ఓడబెరుకను. ఇప్పుడు నువ్వు ఏది కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నీ బ్రతుకు వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఇకనైనా మార్పు తెచ్చుకో. నువ్వు మారితే నీ బ్రతుకు బాగుంటుంది, నీ తోటి వాళ్ళు, నీ భర్త, నీ పిల్లలు అందరూ బాగుంటారు. ఎంత చెప్పినా విననల్ల నాడు హఠాత్తుగా నాశనం అవునని గ్రంథం చెబుతుంది. ఎంత చెప్పినా నువ్వు వినకపోతే నీ చేతులారా నువ్వే తెచ్చుకుంటావు, ఎవరో తెచ్చుకోరు. పెద్దలో సామెత చెబుతారు, ఏనుగు నెత్తి మీద ఏనుగే పోసుకునేది. నీ జీవితం నువ్వు సరి చేసుకోకపోతే, నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే, రేపొద్దున నువ్వు వృద్ధాప్యానికి వచ్చేసరికి నీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. భర్తను పనికి మాలోని చేసేస్తున్నావు, పిల్లల మాట వినకుండా చేస్తున్నావు, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా. ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. ఎందుకండి బాధ్యత లేని స్త్రీల వలన ఏం ప్రయోజనం అండి? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో ఏడుపులు, కుటుంబంలో సంతోషం లేకుండా, కుటుంబం ఒక్కసారి ఆలోచన. ఎంత దేవుడు ఆదిలోనే చేసిన కుటుంబ వ్యవస్థ అండి, కుటుంబాన్ని చేసిండు దేవుడు. ఆదాం ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయంగా ఆమెను ఇచ్చింది. సాటైన సహాయంగా చేస్తే ఏం చేసింది ఆ తల్లి? ఆదాం గారి జీవితంలో సంతోషంగా అది వరకు సంతోషంగా ఉన్న జీవితం. ఎప్పుడైతే నేను దేవుణ్ణి అనట్లేదండి, వచ్చిన ఆమె అలాంటిది, స్త్రీ అలాంటిది. సాతాను మాట విని ఆమె జీవితాన్ని కష్టాలు పాలు చేసుకుంది. దేవుడి పండు తినొద్దు అని అంటే ఆమె ఏం చేసింది? ఆ పండే తింది, తీసుకెళ్లి మరలా భర్తకి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించడం, వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి దేవుడు వాళ్ళని బయటికి పంపించడం, అక్కడి నుంచి చెమటోచ్చి ఆదాం పని చేయటం, పిల్లలు కనటం, ఆ తర్వాత ఆ పిల్లల విషయాల్లో వాళ్ళు ఒకరు కయ్యానులో పగ ద్వేషాలు రావటం చూశారండి. తన తమ్ముడిని చంపే విధంగా వెళ్ళిపోయాడు. అదే దేవుని మాట వింటే, నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే అలా జరుగుతాయండి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే గొడవలు జరుగుతాయండి. కానీ ఈ రోజున నీ జీవితంలో ఆనందం, సంతోషంగా లేకుండా పోవడానికి కారణం ఏంటి అని అంటే ప్రార్థన. నువ్వు మోకాడేసి ప్రార్థన చేసావా? మేమెందుకు చేయట్లేదండి, పొద్దున్నే లెగంగానే ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తున్నావు ఆ ప్రార్థన? ఎందుకు చేస్తున్నావు? ఆ రోజంతట్లో కాపాడమని చేస్తున్నావు. ఏమైనా ప్రయోజనం ఉందా? మళ్ళా నైట్ ప్రార్థన చేస్తావు. ఎందుకు చేస్తావు? నీ చుట్టూ ఏమీ రాకుండా, నీ దగ్గరికి ఏమీ రాకుండా మంచి నిద్ర దయచేయని చేస్తావు. ఏమైనా ప్రయోజనం ఉందా? అది నీ అవసరాలకు చేసుకున్నావు. మిగతా సమయాలు మొత్తం నువ్వేం చేస్తున్నావు? లోకానికి ఇచ్చేస్తున్నావు, వ్యర్థంగా గడుపుతున్నావు, వ్యర్థమైన మాటలతో గడుపుతున్నావు. నీకు సమయం దొరికితే మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యి. నీ బ్రతుకులో ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసావా? దేవునికి మొరపెట్టుకున్నావా? అయ్యా, నా భర్త విషయాల్లో అయ్యా బయటికి వెళ్తున్నాడు, అయ్యా ఆయన్ని కాపాడు, రక్షించు అని, నా కుటుంబం ఫలించాలయ్యా, మీకు సాక్షిగా ఉండాలయ్యా అని ఎప్పుడన్నా చెప్పావా? ప్రార్థన చేసావా? పౌలు గారు అకోలా ప్రెస్కెల్లా గురించి ఏమని చెప్పారండి? వారికి వందనాలు చెప్పుండి అని ఉంది. మరి ఒక సేవకుడు నీకు, నీ కుటుంబానికి వందనాలు చెప్పమని చెప్తుండా? అసలు అలాంటి భక్తి ఉందా నీకు? తర్వాత వారింట సంఘం ఉందని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. మరి నీ ఇంట ఉంది ఏముంది? అందరిని పోగి చేసి మీటింగులు పెడతాం, వ్యర్థమైన ఆటలన్నీ అక్కడే ఆడిస్తాం. ఏముంది నీ దగ్గర? నీ కుటుంబంలో ఏముంది? తర్వాత అన్ని జనులు వారికి కృతజ్ఞులై ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. మరి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. నిన్ను బట్టి ఒక సేవకుడు చెబుతున్నాడా?
వాళ్ళు విశ్వాసం కలిగిన వారండి. లూదియా అలాగే ఉంది పౌలు గారిని, అయ్యా మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మా ఇంటికి వచ్చి ఒకసారి చూడయ్యా అంది. అలా చెప్పగలుగుతావా నువ్వు? ఈ రోజున స్త్రీ ఎలా ఉంది అని అంటే కుటుంబాన్ని కట్టుకునే విధంగా లేదు, కుటుంబాన్ని కూల్చుకునే విధంగా ఉన్నారు. అలా అయితే ఎలాగండి? ఒక్కసారి ఆలోచించండి. నీ కుటుంబం ఫలించాలి, నీ కుటుంబం అభివృద్ధి చెందాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు ఆనందంగా ఉండాలి. తర్వాత దేవునితో పాటు నువ్వు పరలోకంలో ఉండాలి. ఆ విధంగా ఉండాలి అని అంటే, ఈ లోకంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త ఒకవేళ లోక సంబంధంగా ఉంటే అతను కూడా ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు వేస్తారు. నీ పిల్లలు మోకాళ్ళు వేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ జీవితం కావాలా? నీ భర్త తాగొచ్చి నిన్ను రోజు కొట్టడం కావాలా? నీ పిల్లలు నీ మాట వినకుండా, కుటుంబంలో తండ్రి మాట నీ మాట వినకుండా లోకంలోకి వెళ్ళిపోవటం కావాలా? గొడవలు కావాలా? ఏం కావాలో ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా ఏం కోరుకుంటారండి? సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అలా కావాలి అని అంటే, నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, నువ్వు నీ చేతులతో మంచి పని చేయాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సేవకుడు చెప్పేది మీ క్షేమం కోసమే, మీ బ్రతుకులు మారాలనే, మీరు సంతోషంగా ఉండాలనే సేవకుడు చెబుతారండి. మీరు ఆనందంగా ఉండాలనే కోరుకుంటారండి. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.